నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గనక చూసుకున్నట్లయితే ఈ మిర్చి ఈ సంవత్సరం మనకు 2026 ఈ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడున్న సీడ్స్లో మనకు ఏవి ఎక్కువగా సేల్స్ అయ్యాయి, అయిన తర్వాత రైతుల మధ్యలో ఏమి ఆలోచనలు తడుతున్నాయి అనేది ముఖ్యంగా తెలుసుకుందాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడున్న ఈ సంవత్సరం ఎండుమిరప అంటే పచ్చిమిరప కాకుండా ఎండుమిరప ఎక్కువగా వేసే పరిస్థితి అయితే ఎక్కువగా నెలకొంది. ఎందుకంటే గత ఏడాది అంటే 2025లో ప్లాంటేషన్ అయితే చేశారనమాట. అంటే మొక్కలు నాటుకొని లేకుంటే లూజు రకాలు కొద్దిపాటి రకాలు వేసుకున్నారు. ఈ వేసుకున్న తర్వాత రైతులకు అక్టోబర్ 29 వరకు ఎక్కడ రేట్స్ అనేవి కదలకలేకపోయినాయి అన్నమాట. అయిన తర్వాత మనం చూసుకోవచ్చు స్టార్ట్ అయినాయి, అంటే రేట్స్ జంప్ అవ్వడం జరిగింది. అప్పటికి ఏసీ సరుకులు అంటే 2024లో పంట సాగు చేశారు. 2025లో మనకు ఏసీలలో పెట్టడం జరిగింది. వాటికి ధరలు అనేటివి అక్టోబర్ 29 వరకు పెరగలేదు. మనం గ్రాఫ్ చూసుకున్నట్లయితే అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. నవంబరు, డిసెంబరు, జనవరి నుంచి ఊపు అందుకుంది మార్కెట్. అయిన తర్వాత మనకు మేజర్గా ఈ లావు రకాలకి 40 నుంచి 50 వేలు రావడం, కొన్ని రకాలకి 50 నుంచి 70 వేలు వరకు పోవడం. అంటే వీటిలోనే లావు రకాలకి ఫస్ట్ కటింగ్ అంటే చాలామంది ముందుగానే కటింగ్ చేసుకెళ్ళారు. ఎకరాకి 4-5 క్వింటాలే మాత్రమే తెంపుకొని మిగతా చెట్టు మీద పెట్టుకొని పీక్కొని వెళ్ళారు. అవి వాటికి మంచి ధర పలికింది. అయిన తర్వాత సెకండ్స్కి వచ్చేప్పటికి మార్కెట్ తగ్గించుకుంటూ వచ్చారనమాట. మనం చూసుకోవచ్చు ఏసీలలో ప్రజెంట్ అయితే స్టాక్స్ తక్కువగానే ఉంది. అదే మేము చెప్పడం లేదు. సీడ్స్ రకాలు కూడా మనం మాట్లాడుకుందాము. ఒక 341 అయితేనేమి, 355 అయితేనేమి తేజాకు తక్కువగానే ఉంది. అయిన తర్వాత మనకు వీటికి అంటే మనం చెప్పరాదు కానీ 5531 అయిన తర్వాత ఆర్మూర్లు ప్రతి ఒక్క రకానికి ఈసారి సీడ్స్లో రేట్స్ రావడం జరిగింది. ఇది ఎందుకు ఇదింత అంటే సాగు అనేది తక్కువైంది ఎట్లానే చెప్పొచ్చు. 3 సంవత్సరాల నుంచి రైతన్న చాలా నష్టపోయాడు. అంటే రేట్లు వచ్చినప్పుడు ఏసీలలో పెట్టుకోవడం ఫస్ట్ ఏడాది అయింది పరిపాటిగా. ఈ సంవత్సరం తక్కువ వేశారులే, మళ్ళీ వేస్తే రేట్స్ వస్తాయని ఆ సంవత్సరం కూడా సాగు చేశారు. అంటే 2022లో రేటు పెరిగింది. 2023 వరకు ఒక పాట రేట్ ఉంది. ఇంకా 2024, 2025 అసలుకి రేట్స్ అనేవి లేకపోయిందనమాట. ఆ 2-3 సంవత్సరాలు మనం చూసుకోవచ్చు. 2023లో కూడా తక్కువగానే ఉంది రేటు. ఆ సంవత్సరం పోల్చుకుంటే 3 సంవత్సరాలు అసలుకి రైతుకు లాభం అనేది లేకపోయిందనమాట. సీడ్స్ అయితే కనుక కొన్ని రకాలు 5-6 వేలకు అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి కూడా న్యాయం చేయలేకున్న రైతులు. ఇక ఈ 2025 విత్తనం ముందైతే రేట్స్ లేకపోవడం వల్ల అసలుకి సాగు అనేది తగ్గిపోయింది. దాని వలన రేట్స్ అనేవి హై పోయినాయి అనమాట. హై పోవడం వల్ల మనకు ఈ సంవత్సరం అంటే 2026కు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మేలో ఉన్నాం. చాలామంది ఇప్పుడు నాటుకున్న రైతులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు. అయిన తర్వాత నాటుకున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు రైతులైతే ఇలా నాటుకోవడం అంటే ముందస్తుగానే మార్కెట్ వస్తుంది, నేను నవంబర్కే కటింగ్ చేసుకొని మార్కెట్కి, లేకుంటే డిసెంబర్కి, లేకుంటే అక్టోబర్కే కటింగ్ చేసుకొని నేను తీసుకెళ్లాలన్న మైండ్ సెట్లోనే చాలామంది ఈ ఎల్నినో ప్రభావం ఏర్పడుతుంది కదా, కాయలు మచ్చలైతే రావు, నేను ముందుగానే విత్తనం వేసుకుంటా అని బోర్ల కింద మనం చూసుకోవచ్చు. బోర్ల కింద సాగు చేసుకున్నారు. కాలువ నీళ్ళు అయితే మనకు ఈ కెనాల్కి అందరినివా కానీ, తుంగభద్రకు కానీ, అలాగే శ్రీశైలం కానీ ఇలా చాలా ఏరియాలలో మనకు నాగార్జున సాగర్ కింద కానీ ప్రతి ఒక్క ఏరియాలలో మనకు ఈ పంటలు పెట్టుకోవడం ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. సీడ్ రకాలు తీసుకోవడం, నార్లు పోపించుకోవడం ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఋతుపవనాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనకు డ్యాములు నిండే పరిస్థితి ఏర్పడితే మిర్చి భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే మనం గత ఏడాది చూసుకోవచ్చు 1,00,000 హెక్టార్లకు మించి సాగవలేదు. ఈసారి 6 లక్షల హెక్టార్లు సాగయ్యే పరిస్థితి ఉందన్నమాట. అంటే అప్పుడు చూసుకోవచ్చు మనం మీరు చెప్పిన వినకపోయినా సాగు అయ్యేదైతే సాగు అవుతుంది. నేనేం లేదంటం లేదు, అది మీ పరిపాటి. చాలామంది విత్తనాలు కొనుగోలు ఇంతవరకు చేయలేరు. అవి అందుకే మనకు తక్కువ ధరకే దొరికాయి. ఇక్కడ నుంచి వర్షాలు రావడం, వర్షాలు వచ్చిన తర్వాత ఒకరికొకరు చూసి వేసుకోవడం వల్ల విత్తనాలు కూడా రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. మనం ఆల్మోస్ట్ చూసుకోవచ్చు మొన్న 10 రోజుల వరకు పెరిగిన విత్తనాలు ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట.
ఏ రకమైనా తీసుకోండి, బ్యాడీ రకాలు 2043 కానీ, సర్పన్ కానీ ఏమైనా తీసుకోండి. అంటే మనకు 5531 కానీ ఏమైనా కానీ ఒక 200, 300 ప్యాకెట్ కల్లా పెంచుకుంటూ వస్తానన్నమాట. ఎందుకంటే స్టాక్స్ ఇంతకుముందు సేల్స్ కాలేవు. ఇప్పుడున్న దాంట్లో నష్టాల బాటున చెవి చూశానమాట డీలర్లంతా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే రైతులకు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల కొంచెం డిమాండ్ చేస్తున్నారు. అందులో కంపెనీ సీడ్స్ కూడా మనకు ఇంత పోతుందిలే అనే గైడెన్స్ అయితే లేదనమాట. ఎందుకంటే ఈసారికి అప్పుడు 2043 1,50,000, 1,80,000 పోవాల్సిన సీడ్స్ ఈసారి తక్కువ ధరలోనే మనకు 900 ప్యాకెట్టు అట్లా మనం చూసుకోవచ్చు. 800 ప్యాకెట్లు, 700 ప్యాకెట్లు అంటే మనం ఈ కంపెనీ అని చెప్పడం లేదు కానీ ఈ 2043 సెగ్మెంట్లు అయిన తర్వాత 5531 సెగ్మెంట్లు కూడా 600, 700 ప్యాకెట్లు అమ్ముతున్నారు అనమాట కొన్ని ఏరియాల ప్రకారం. అంటే సీడ్స్లో మనకు తేజ రకాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆర్మోర్ కానీ 600, 700 ప్యాకెట్లు ఇప్పుడు కొంచెం ధర పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఫర్టిలైజరు పెరిగింది. అయిన తర్వాత పెస్ట్ మన కంట్రోల్ కూడా మనం చూసుకోవచ్చు 25% పెరిగిందండి. మనకు ఎరువులు కూడా ఒక్కో ప్యాకెట్కి వచ్చేసి 600 నుంచి 800 వరకు పెరిగింది. అయినా ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అది ఎంత అనేది ఇంకా అర్థం కావడం లేదు. ఇదంతా ఎవరు తీసుకుంటారు? మన రైతులే అనమాట. ఈ చిల్లీ సాగు చేయడం అనేది మనకు కత్తితో సాములాగా ఇట్లా అయిపోయిందనమాట. చాలా ఏరియాలో కొద్ది మంది మాత్రమే బాగుపడ్డారు. ఎందుకంటే ఊరికి ఒక 5 మంది రైతులే వేశారు కాబట్టి ఈసారి ధరలు రావడం జరిగింది. ఇప్పుడు ఊరికి ఒక 2,000 మంది ఉంటే గిన 1000 మంది సాగు చేసే పరిస్థితి ఏర్పడిందనమాట. మళ్ళీ ఏమవుతుంది, మామూలుగానే మిర్చి అనేది సాగు అవుతుంది. గత ఏడాది కంటే ముందు మనం 2023, 24లో ఎంతమంది సాగు చేశారో ఆ సంవత్సరానికి సంబంధించి అంత రైతులు ఇప్పుడు మిర్చి మీద అయితే పడడం జరిగింది. కొద్దిమంది డ్రాప్ అయినారు. అప్పుడు నష్టాలు వచ్చిన రైతులు ఇప్పుడు ఏదో కొద్దిగా ఉన్నీలే అనుకొని 2 ఎకరాలు వేసే రైతన్నా 8 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా దానికి డబల్ అయితే పెంచుకుంటారు అనమాట. 10 ఎకరాలు వేసే రైతన్నా 20 ఎకరాలు, 20 ఎకరాలు వేసే రైతన్నా అంటే లావు రైతులు 30 ఎకరాలు, లేదు చిన్న రైతులు 2 ఎకరాలు పోయే రైతులు 4 ఎకరాలు ఇలా పెంచేశారనమాట. అంటే గుత్తలు పెరిగిపోవడం. ఇప్పుడు 40,000కి ఇచ్చేసాను, 50,000, 60,000 ఇలా హైకి ఇచ్చుకుంటూ పోయినారనమాట. హై ఇచ్చే కొద్దీ ఏమవుతుంది, ధరలు పెరిగాయి. అయిన తర్వాత విత్తనాలు పెరిగాయి. విత్తనాలు పెరిగిన తర్వాత పంటకు వేసే మనకు ఎరువులు ధరలు పెరిగాయి. అయిన తర్వాత ఎరువుల ధరలు పెరగడమే కాదండి, మనం కొట్టే మందులు, నీళ్ళ మందులు కూడా మనకు 25% అయితే ఈసారి పెరగడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి పెంచుకుంటూ వచ్చారు. డ్రిప్ ఫర్టిలైజర్ కూడా పెరిగింది. ఏది తక్కువ లేదండి. ఇప్పుడు మళ్ళీ కూలీలో అధిక ధరలకే పిలుచుకోవాల్సిన పరిస్థితి. మనకు ఆల్మోస్ట్ 200 ఉండే కూలి ఇప్పుడు 300, 400 అయ్యే పరిస్థితి ఉందన్నమాట. అది టైమింగ్ ప్రకారం కూడా ఉండదు, తొందరగా విడిచే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రైతు చాలా ఆలోచన చేసి మనకు విత్తనం ఎంపిక అయిన తర్వాత మనము ఈసారి మిర్చి తప్ప వేరే పంటలు లేవా అనేది ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఉన్న రైతులు ఈసారి బాగుపడ్డ రైతులు వేసుకున్న ఇబ్బంది లేదు. కానీ మిగతా రైతులు అదే వర్షంలో ఉంటారనేది ఏం చెప్పలేము అన్నమాట. ఎవరి మనసులో ఎవరి మధ్యలో ఏం మెదులుతుందనేది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు చిల్లి మనకు అప్పు చేసి మటుకు వేసుకోవద్దండి. మీరు బాగుపడతాము, మనలో ఒక స్టాండ్ బై ఉందనుకుంటేనే మిర్చి సాగు చేసుకునే అవకాశం చేసుకోండి. అని లేదనుకుంటే మనకు ఉన్న అప్పులు కాదని మళ్ళీ తెచ్చి నెత్తుల మీద అప్పులు పెట్టుకునే పరిస్థితి తినకొద్దండి. ఎందుకంటే చాలా రైతులు అప్గ్రేడ్లో ఉన్నారు. ఇప్పటికే నాకు తెలిసి ఒక 20-30% ఒక విత్తనాలు తీసుకున్న తర్వాత మనకి మార్చి, ఏప్రిల్లోనే విత్తనాలు పోసుకున్న రైతులు ఉన్నారు. ఇప్పుడు మేలో ప్లాంటేషన్ జరుగుతుంది. చాలా ఏరియాలలో ప్లాంటేషన్ జరుగుతుంది. ఇంత ఎండలు ఉన్నా కూడా మొక్కలు బ్రతికించుకునేకి చాలామంది బోర్ల కింద ఈ వ్యవసాయం అనేది సాగు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు పరిపాటుగా మనం చెప్పదలుచుకుంది వీడియోలో చెప్పాను అనమాట. ఈసారి మనకు సేల్స్ విత్తనాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి. అంటే చేప కింద నీరులాగా అట్లా విత్తనాలు పోతూనే ఉన్నాయి. ఆ విత్తనాలు రైతులే తీసుకున్నారు. నర్సరీకి కూడా పోసినా కూడా నర్సరీలో కూడా మొక్కలు తీసుకొని నాటుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాస్త వ్యవసాయం చేసే రైతన్నలు గత 2 సంవత్సరం నుంచి వేయకోకున్న రైతులకి మనకి ఈసారి వేసుకున్న రైతులకు కానీ లేకుంటే వేయబోయే రైతులకు కానీ సూచన అనమాట. ఎందుకంటే మనకు పోయినసారి నష్టాలు చూసిన రైతులు ఈసారి కొంచెం మనకు 70 మంది రైతుల్లో ఒక 10-20 మంది రైతులే బాగుపడింది. అంటే 50% రైతులు నష్టపోయి ఉన్నారన్నమాట. ఆ నష్టాన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకా నష్టపరుచుకునేకి ఈ మిర్చిని ఎంచుకుంటున్నారు అన్నమాట. మిగతా పంటలు ఎంచుకున్నట్లయితే కాస్తో కూస్తో మనకు లాభపడే అవకాశం ఉంది. కానీ మళ్ళీ మిర్చి వైపే వచ్చి మళ్ళీ నష్టాల బారిన పడితే ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క ధర మనం చూసుకోవచ్చు, పంట ఏ దానికైతే
మద్దతు ధర కంటే ఎక్కువగా లభించిందో దాన్నే వేసుకుంటాం అనమాట. ఇప్పుడు తేజాకి రేట్ వచ్చిందని తేజానే వేస్తాం. ఇప్పుడు లావు రకాల రేట్ వచ్చినా లావు రకాలే రేట్ వేస్తారు. ఇప్పుడు చాలామంది డబ్బీ కడ్డీ ఇలా 2043 రేట్ వచ్చిందని మనకు 2043 స్కిప్ చేసేసి చాలామంది లావు రకాల పైన పడ్డారనమాట. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు డబ్బీ కడ్డీ ఎక్కువగా సాగవుతుంది. మనం కూడా చూసుకోవచ్చు ఇంత సంవత్సరం 2 ఏళ్ళ కింద దీనికి మద్దతు ధర ఉందని డబ్బీ కడ్డీ ఎక్కువగా వేసుకున్నారు. ఆ ఏడేమైంది డౌన్కి వచ్చేసింది. ఇప్పుడు కూడా మిర్చి ప్రతి ఒక్క రకానికి ఈ రకం అనేది కదండి, ప్రతి ఒక్క రకము ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ మిర్చి పైన ఆధారపడి చాలామంది రైతన్నులు గగ్గోలు పెడుతున్నారు అనమాట. ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ అంటే కినా మనం విత్తనాల నుంచే స్టార్ట్ చేసుకోండి. మనం విత్తనం ఏం కొన్నాం, అయిన తర్వాత మందులు ఏం కొంటున్నాం, ఎరువులు ఎందుకు కొంటున్నాం. ఇప్పుడు ఇంకా ఎరువులు కూడా విత్తలేదు, ఇంత భారీగా 800 వరకు ప్యాకెట్ పెరిగింది. ఇంకా ఎంత పెరుగుతుంది, కూలీల ధర ఎంత పెరుగుతుంది, వచ్చే లేబర్ ధర ఛార్జెస్, అయిన తర్వాత మనకు ఎద్దులు కానీ దాంట్లో సేద్యాలు చేసుకునే కానీ ప్రతి ఒక్కటి డ్రిప్ కానీ ఏదైనా కానీ అన్నీ రైతుకు తడిసి మోపుడవుతున్నాయి. కాస్త ప్లాంటేషన్ చేసే ముందు మీరు ఆలోచన చేసుకొని చాలామంది విత్తనాలు కొనుగోలు చేసుకోండి. అంతేగాని వాళ్ళకు వస్తుందిలే నాకు వస్తుందిలే అనుకొని పెట్టుకోద్దండి. ఎవరు ఆలోచన వాళ్ళండి, ఎవరికి అదృష్టం కొద్దీ వాళ్ళకి పంట. అంతేగాని వాళ్ళకి పండిందిలే వాళ్ళు 50,000 60,000 40,000 సీడ్ రకాలు 25,000 వచ్చింది కదా నాకు ఓహో అట్లీస్ట్ 20,000 రాదా అనుకొని చాలామంది ఈ వర్షంలోనే వెళ్ళారనమాట. ఇదండి మనకు 2020లో అయితే తగ్గే పరిస్థితే ఉంది. ఎందుకంటే ఇంత విత్తనాలు మనం చూసుకోవచ్చు గత ఏడాదికి ఈ ఏడాదికి విత్తనాల ధరలే చెప్తున్నాయి. గత ఏడాది 60,000 కమ్మిన విత్తనాలు ఇప్పుడు 90,000. అంటే విత్తనం పోతేనే మనకు సాగు అనేది అవుతుంది. కాబట్టి ఈసారి 6 లక్షల హెక్టార్లు అయితే సాగు అవుతుందని అయితే అంచనా వేశారు. అది పూర్తి మనకు ఆగస్ట్ ఎండింగ్కి లేకుంటే సెప్టెంబర్ 25కి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అక్టోబర్ వరకు కూడా మిర్చి సాగు చేసే రైతులు ఉన్నారు. వర్షాలు బట్టి అంటే చేను ఖాళీగా ఉందంటే అప్పటికప్పుడు నాటుకోవడం, సాగు తక్కువైందంటే అందరినీ కనుక్కున్నారండి. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి ఒక్క రైతుతోన ప్రతి ఒక్కరితోనే ఉంది. కాబట్టి ఎక్కడ సాగు తక్కువ ఉందంటే అప్పటికప్పుడు ప్లాంటేషన్ చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. మనం చూసుకోవచ్చు గత ఏడాది 2025లో అక్టోబర్ 29 రేట్స్ పెరిగిన వెంటనే నవంబర్ ఆఖరి వరకు పెట్టిన రైతులు కూడా ఉన్నారు. అప్పుడు పెట్టుకున్న రైతులు కూడా ఇప్పుడు కటింగ్స్ తీసుకొని వస్తున్నారు. అంటే ముందు కూడా లేదనమాట. అప్పటికప్పుడు ప్లాంటేషన్ చేసినా కూడా వెనకసారి మే ఆఖరి వరకు, అంటే ఇప్పుడు మే ఆఖరి కదా, ఇప్పుడు వరకు కూడా స్టాక్స్ అంతో ఇంతో వస్తున్నాయి వెనకసారి వేసిన రైతులు కూడా. అదే ఆలోచన చేసుకోండి. మీకు వాళ్ళకు వచ్చింది లేని నాకు వచ్చింది అంటే ఎలా అవుతుందండి. అప్పటికి 70,000 అమ్ముకున్న రైతులు మళ్ళీ తీరా చాలామంది ఏసీల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు 40, 45 అట్లా అడుగుతున్నారని బాధపడుతున్నారు. ఇది ఆలోచన చేసుకొని మీరు పెట్టుకుంటారని ఆశిస్తూ అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పడం జరిగింది. రైతులకైతే మంచిగా యూజ్ అవుతుందని అనుకున్నా. ఎందుకంటే అప్పు చేసుకోకున్న రైతులైతే గిన మళ్ళీ అప్పు చేసి సాగు చేయొద్దండి. ఏదో మీరు పరిపాటుగా ఒక 2 ఎకరాలు వేద్దాం అనుకున్న రైతు 1 ఎకరా, 5 ఎకరాలు వేద్దాం అనుకున్న రైతులు 2 ఎకరాలు ఇలా సాగు చేసుకుంటే కొద్దిగా గిట్టుబాటు ధరనే వస్తుంది. అంతే లేదు కానీ మనం నేనే ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు వేయాల, నేనే 5 ఎకరాలు వేయాలంటే చాలా మటుకు రైతులు వెళ్ళిపోతారు అనమాట. ఈ సంవత్సరం ఒకటే మనం 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకటి మద్దతు ధర వస్తుంది. ఇది ఎలా అంటే దాని మీద విరక్తి పుట్టి వేయకోకున్న రైతులు మళ్ళీ ఇప్పుడు దాని మీద మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ ధరలు అనేటివి పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ధరలు అనేటివి డౌన్ చేస్తారు. ఎందుకంటే అంత వ్యాపారస్తులు కూడా ఎక్కువ స్టాక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, తక్కువ కొంటారు. తక్కువ స్టాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు తక్కువ నేను ఒక్కటేస్తే తగ్గిద్దా అంటే అది అందరిలోనే ఉండాలన్నమాట. ఇదండి వీడియో. కానీ మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.